మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ను గ్రామ పంచాయతీ వర్కర్లు ముట్టడించారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 6 నెలల వేతన బకాయిలను చెల్లించాలని, చనిపోయిన కార్మికుడి కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలని కోరారు. బంద్ గారి జీతాలు ఎక్కువ అంటారుగా బంద్ గారి అనే విషయమే ఉన్నది. 3 నెలల జీతాలు పెండింగ్ లో పెడతారు. గ్రామ పంచాయతీల్లో 440 మహబూబ్నగర్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానికి అదనంగా ఇంకో 500 నుంచి 600 వరకు ఆవాసాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా పనిచేసే వాళ్ళంతా దళితులు, మాదిగ, మాల, డక్కలి, ఉప్పరి, తెలుగు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వాళ్ళే ప్రధానంగా పనిచేస్తూ ఉన్నారు. ఇచ్చే వేతనం 9,500 రూపాయలు. సంవత్సరం కాలంగా మేజర్ గ్రామ పంచాయతీలో 3 నుంచి 5 నెలలు, చిన్న గ్రామ పంచాయతీలు అంటే కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసే తండాలు కానీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలో సంవత్సరం కాలంగా బకాయిలు ఉంటా ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. లక్షల రూపాయలు వచ్చేటువంటి జీతగాళ్ళకేమో వేతనాలు 1వ తారీఖున టెన్షన్గా వేతనాలు పడతాయి. ఏమాత్రం ఊరంతా శ్రమ చేసి ఊరును శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు సంవత్సరం పాటు పెండింగ్లో ఉంటే వాళ్ళు ఏ రకంగా బ్రతకాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి వేతనాలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.